హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టైలరింగ్. ఈరోజు వీడియో బ్యాక్ నెక్ అండి. బ్లౌజ్ బ్యాక్ నెక్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. నిన్న వీడియోలో లాస్ట్ క్లాస్లో చెప్పాను కదండి, బ్లౌజ్కి షోల్డర్ నెక్ చెప్తానని చెప్పాను కదా. ఆ షోల్డర్ నెక్ చార్ట్ అండి ఇది. నేను ఇప్పుడు చెప్పబోయే బ్లౌజ్ 28 అండి, చిన్న సైజ్ అండి. కాబట్టి నేను 28 మెజర్మెంట్స్ అనేవి వాడతాను. మీరు మీ బ్లౌజ్ని నడుము కొలతను బట్టి ఈ మెజర్మెంట్స్ యూస్ చేసుకోండి. షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి అనేది చూడండి. సపోజ్ మీ సైజ్ 38, 36, 38 ఇలా ఉంటే ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఈ చార్ట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఎక్కడైనా రాసుకోండి. ఇప్పుడు షోల్డర్ మనం 5 తీసుకున్నామంటే అందులో నెక్ని 2కి పెట్టుకోవాలండి. నెక్ 2కి, షోల్డర్ 3కి. ఏ సైజ్ అయినా షోల్డర్ మారదండి, 3 ఉంటుంది. టోటల్ షోల్డర్ 5 తీసుకుంటే 2 నెక్కి, 3 ఏమో షోల్డర్కి తీసుకోవాలి. అలా అండి. అలా చూసుకుంటూ మీరు మీ మెజర్మెంట్ని బట్టి, మీ బ్లౌజ్ని బట్టి, మీరు ఏ బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ తీసుకుంటున్నారో ఆ బ్లౌజ్ని బట్టి తీసుకోండి. 40 సైజ్ అయితే 6 షోల్డర్కి, 3 నెక్కి, 3 షోల్డర్కి అండి. అలా టోటల్ షోల్డర్ 6 పెట్టుకోవాలి. అలా అనమాట. దీన్ని మీ బ్లౌజ్ని బట్టి మీరు నోట్ చేసుకోండి. ఈరోజు ఈ చార్ట్ అనేది ఇంపార్టెంట్ అండి ఈరోజు క్లాస్కి. నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్స్ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది ఈ చార్ట్తో మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం 26, 27 అవి చిన్న సైజు బ్లౌజులు అండి. 28 అలా తీసుకోవచ్చు. 31, 32 అవి ఒక సైజు తీసుకోవచ్చు అండి. ఒక నెంబర్ అటు ఇటు తీసుకోండి. తరువాత ఈరోజు నేను కటింగ్ చార్ట్ మీద చూపిస్తానండి. చార్ట్ మీద నేను మీకు డ్రా చేస్తాను. మీరు ఇలాంటి న్యూస్ పేపర్ మీద డ్రా చేసుకోండి. ఇంటి దగ్గర న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి, దానికి కూడా జిల్లా ఎడిషన్ వాడకండి, మెయిన్ ఎడిషన్ తీసుకోండి. మెయిన్ ఎడిషన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. జిల్లా ఎడిషన్ అయితే మీకు షార్ట్ అవుతుంది. ఇలాంటి పేపర్ మీద కటింగ్ అనేది వేసుకోండి. ఫస్టే క్లాత్ మీద పెడితే రాదు కదండి, పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. తర్వాత బాగా వచ్చింది అనుకున్నాక క్లాత్ మీద పెడదాం. ఇప్పుడు నేను చార్ట్ మీద చెప్తానండి. ముందుగా ఒక బ్లౌజ్ తీసుకోండి. అది ఏ మోడల్ బ్లౌజు అవ్వకూడదండి. ఎవరి బ్లౌజు వాళ్ళు తీసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూసుకోవడానికి కరెక్ట్గా ఉందో లేదో తెలుస్తుందండి. ఎవరి బ్లౌజ్ వాళ్ళు తీసుకొని మెజర్ చేసుకోండి. షోల్డర్ నుండి బ్యాక్ డాట్స్కి నిన్న చూపించాను కదండి మెజర్మెంట్స్ ఎలా చూడాలి, లాస్ట్ క్లాస్లో చూసాం కదండి. ఆ రకంగా కొలుచుకోండి. నాకు ఇక్కడ 14 వచ్చిందండి. అదే మనం నెక్ మోడల్స్ ఉన్న బ్లౌజులు, హ్యాండ్స్ బ్లౌజులు, మోడల్ బ్లౌజులు తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా రాదండి. అందుకే ఏ మోడల్ లేని బ్లౌజ్ని మెజర్మెంట్ చేసుకోవడానికి తీసుకోండి. చార్ట్ పొజిషన్ ఎలా ఉండాలో చూడండి. చార్ట్ అనేది ఓపెన్స్ అనేవి ఆపోజిట్గా ఉండాలండి. క్లోజ్డ్ అనేది మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ అలా చేసుకోండి. ఓపెన్స్ వీడియోలో చూస్తున్నారు కదా, క్లోజ్డ్ పార్ట్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉండాలండి. ముందుగా ఒక సైడ్కి, ఒక వైపుకి, మీకు ఏ వైపు వీలైతే ఆ వైపు తీసుకోండి. ఒక వైపుకి ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఆ డ్రా చేసింది మనం తర్వాత కట్ చేస్తామండి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఆ లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత ఖర్చుల కోసం పైన కింద మొత్తం ఖర్చులు ఉంటాయి కదండి, ఆ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది నోట్ చేసుకోండి. ఇందాక డ్రా చేసిన లైన్ అది కటింగ్లో పోతుందండి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం అది డ్రా చేసాం. తరువాత లైన్ ఖర్చుల కోసం డ్రా చేస్తున్నామండి. జాగ్రత్తగా చూసుకోండి, వీడియో జాగ్రత్తగా చూడండి. ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ రివర్స్ చేసుకోండి. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇలా ఖర్చుల కోసం 1/2 ఇంచ్ డ్రా చేసుకోండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇది ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ లైన్ అనేది మనకి ఖర్చుల కోసం. ఖర్చుల లైన్ దగ్గర నుంచే మనం ఏదైనా మెజర్ చేస్తాం. మళ్ళీ ఒకసారి బ్లౌజ్ లెంత్ చూద్దాం. బ్లౌజ్ లెంత్ ఒకసారి మళ్ళీ కొలిచి చూపిస్తాను చూడండి. 14 వచ్చింది కదండి ఇందాక. మళ్ళీ కొలుస్తాను చూడండి. బిగినర్స్ కోసం 1కి 2 సార్లు, ఏదైనా 1కి 2 సార్లు జాగ్రత్తగా కొలుచుకొని చూసుకోండి. ముఖ్యంగా బిగినర్స్ అండి. ఈ వీడియో బిగినర్స్ కోసమే పెట్టాను కాబట్టి బిగినర్స్ కోసమే మీకు అర్థమయ్యేలా చెప్తున్నానండి. 14 ఇంచెస్కి కరెక్ట్గా 14 వచ్చింది చూసారా. 14 ఇంచెస్ వచ్చింది. ఎక్కడ బ్లౌజ్ని లాగకండి, లాగితే బ్లౌజ్ సాగిపోయి మనకి మెజర్మెంట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. 14 ఇంచెస్కి మనం ఖర్చుకని డ్రా చేసుకున్న లైన్ మీదే మనం టేప్ పెట్టుకొని కొలుచుకోవాలి.
అలా 14 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఆ సైడ్ కూడా 14 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. నేను నా దగ్గర బ్లౌజ్తో మెజర్మెంట్స్తో చెప్తున్నానండి. ఇది చిన్న బ్లౌజ్ అండి. అలాగే ఎవరి దగ్గర ఏ బ్లౌజ్ ఉంటే ఏ మెజర్మెంట్స్ అయితే దాని ప్రకారం డ్రా చేసుకోండి. స్ట్రైట్గా ఉండాలండి లైన్. 14 ఇంచెస్ చూసుకొని ఇప్పుడు ఆ 2 లైన్స్ని జాయిన్ చేసుకోండి. ఇది మనకి బ్లౌజ్ హైట్ అండి. ఇది బ్లౌజ్ హైట్ కరెక్ట్గా వస్తుందండి. మన బ్లౌజ్ హైట్ ఇలాగా డాట్స్ పెట్టుకొని జాయిన్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది, క్రాస్ రాకుండా. ఇప్పుడు మనం నడుము కొలత చూద్దామండి. నడుము కొలత నిన్న చూపించాను కదండి, ఉక్స్ పట్టీ దగ్గర నుంచి లాస్ట్ క్లాస్లో ఉక్స్ పట్టీ దగ్గర నుండి టేప్ పెట్టుకొని స్లోగా, ఎక్కడా కూడా మనం టేప్ని లాక్కూడదండి, బ్లౌజ్ని లాక్కూడదు, అలానే లూజ్ కూడా ఉండకూడదు. బ్లౌజు జాగ్రత్తగా పట్టుకుంటూ మెజర్ చేసుకుంటా రండి. ఆ రకంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తానండి. జాగ్రత్తగా లాక్కుండా మెజర్ చేసుకొని కాజా పట్టీని బ్యాక్ సైడ్కి పెట్టేసుకోండి. కాజా పట్టీ మనం ఎక్స్ట్రాగా జాయిన్ చేస్తామండి, అందుకని కాజా పట్టీ వెనక్కి ఎలా మడత పెట్టేసుకొని అక్కడి నుంచి టేప్ చూసుకోండి. నాకు 27 వచ్చిందండి, కరెక్ట్గా 27 ఇంచెస్ వచ్చింది. ఇందాక చెప్పాను కదండి, 28 అయినా 27 అయినా ఆ చార్ట్లో ఉన్న మెజర్మెంట్సే ఉంటాయండి. ఒక పాయింట్ అటు ఒక పాయింట్ ఇటున్న మనకి ఆ మెజర్మెంట్స్ సరిపోతాయండి. ఇది 4 ఫోల్డింగ్ వేసుకోవాలండి. నడుము కొలత మనం మొత్తం తీసాం కదా, 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. టేప్ కరెక్ట్గా పెట్టుకొని మిడిల్లో చూసుకుంటే ఎంత వచ్చిందో చూసుకొని మళ్ళీ మిడిల్ని ఇంకొక మడత పెట్టుకోవాలండి. అలా 2 ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది వస్తుంది. 13.5 వచ్చిందండి ఇందాక. 13.5 దగ్గరికి పట్టుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటే 6:45 వచ్చిందండి. అంటే 6:30 వచ్చిందండి కరెక్ట్గా నాకు నడుము కొలత. 27కి 6:30 వచ్చింది. ఇలా నోట్ చేసుకోండి. ఈ 6:30 ఇంచుల్ని నోట్ చేసుకొని తర్వాత ఖర్చుల కోసం, బ్యాక్ డాట్స్ కోసం ఒక 1/2 ఇంచు నోట్ చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం ఒక 1.5 ఇంచు మళ్ళీ నోట్ చేసుకోవాలండి. మళ్ళీ చెప్తాను చూడండి. ఇది నడుము లెంత్ అండి, నడుము లెంత్. తర్వాత బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు, తర్వాత ఖర్చుల కోసం 1.5 ఇంచు తీసుకున్నానండి. ఇదంతా కూడా మనం నడుము పొడుగు మీద తీసుకుంటాం, నడుము వెడల్పు మీద ఈ మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటాం. తర్వాత నెక్, షోల్డర్ చూద్దామండి. నెక్, షోల్డర్కి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. షోల్డర్కి ఎవరికైనా సరే షోల్డర్ తీసుకోవడానికి మనం 3 ఇంచెస్ అనేది తీసుకుంటాం. కస్టమర్ మనకు చిన్నగా కావాలి అని అడిగితే మాత్రమే మనం తగ్గిస్తాం, కానీ లేకపోతే 3 తీసుకుంటామండి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 5.5 తీసుకుంటాం. అది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 30+ అయితే 5.5 అండి. 30కి తక్కువ అయితే 5 సరిపోతుందండి. అలా 5 తీసుకొని షోల్డర్కి 3 దగ్గర ఒక మార్క్ చేసుకుంటాం. ఇది ఎవరికైనా 3. నెక్కి మిగిలిన 2 ఇంచెస్ అనేది మనం నెక్కి పెట్టుకుంటాం. పెద్ద సైజ్ బ్లౌజులు అయితే ఆ మెజర్మెంట్లను బట్టి పెట్టుకుంటామండి. ఆర్మ్స్ డౌన్ మార్క్ చేసుకుందాం. ఆర్మ్స్ డౌన్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 పెట్టుకుంటున్నానండి. 30+ అయితే మీరు 6కి పెట్టుకోండి. 28 కాబట్టి నేను 5.5కి పెట్టుకున్నాను ఆర్మ్స్ డౌన్ అనేది. అలాగే అటు సైడ్ కూడా 5.5కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా 5.5కి జాయిన్ చేసుకోవాలండి. ఒక ఎల్ షేప్ అనేది రావాలి. ఎల్ షేప్ అనేది మనకు స్ట్రైట్గా ఉండాలండి. ఇక్కడ కూడా క్రాస్ లేకుండా స్ట్రైట్గా గీసుకోండి లైన్ అనేది. ఆర్మ్స్ డౌన్ అనేది ఇలా మార్క్ చేసుకోండి. ఎల్ షేపు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం
దీని మీద మనం చెస్ట్ పాయింట్ అనేది డ్రా చేసుకుంటామండి. నేను ఈ వీడియో ఫస్ట్ షూట్ చేసిన తర్వాత వాయిస్ చెప్తున్నానండి, అందుకనే కొంచెం వెనక ముందు అయినా కూడా చూడండి జాగ్రత్తగా 1-2 సార్లు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలో చూద్దామండి. బ్లౌజ్ని నీట్గా పరుచుకున్నాక ఆర్మ్స్ డౌన్ నుంచి ఆర్మ్స్ డౌన్ వరకు, ఒక హ్యాండ్ ఆర్మ్స్ డౌన్ నుంచి ఇంకొక హ్యాండ్ ఆర్మ్స్ డౌన్ వరకు చూసుకోవాలండి. ఎక్కడ కూడా మనం బ్లౌజ్ని సాగదీయకుండా చూసుకోవాలి. ఇక్కడ నాకు 17:30 వచ్చిందండి. కరెక్ట్గా 17:30 వచ్చింది, వీడియోలో చూస్తున్నారు కదా. అలాగే మీ బ్లౌజ్ని కూడా కొలుచుకోండి. చెస్ట్ లూజ్ని 17:30. ఈ 17:30ని మనం హాఫ్ తీసుకోవాలండి. 17:30కి కరెక్ట్గా మిడిల్లోకి టేప్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. 17:30 దగ్గర టేప్ పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. నాకు ఇలా ఫోల్డ్ చేస్తే చూస్తున్నారు కదా, 17:30 దగ్గర కరెక్ట్గా అలా ఉండేలాగా టేప్ పెట్టేసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల, ఫోల్డ్ చేయడం వల్ల మనకు కరెక్ట్గా తెలుస్తుందండి పాయింట్ అనేది. ఒక పాయింట్ కూడా అటు ఇటు అవ్వదు. నాకు ఒక్క పాయింట్ తక్కువ 9 వచ్చిందండి. ఆ పాయింట్ నేను కలిపేసి 9 తీసుకుంటున్నాను. పావించ్ అయితే మనం మెజర్ చేయాలి, కానీ ఒక పాయింట్ అయితే పర్వాలేదండి. ఒక పాయింట్ కలిపి 9కి నేను చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ 9కి ఆర్మ్స్ డౌన్ లైన్ మీద మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఆర్మ్స్ రౌండ్ అనేది మార్క్ చేసుకుందాం. ఆర్మ్స్ రౌండ్ కోసం కార్నర్లో స్కేల్ పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకొని మన చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5 ఇంచులు పెట్టుకుంటున్నానండి. 1.5 ఇంచులు పెడుతున్నాను. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 30+ అయితే 1.5 పెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5కి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5కి మార్క్ చేసుకోవాలి. నాది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5కి మార్క్ చేస్తున్నానండి. 1.5కి మార్క్ చేసి ఇక్కడ మనకి ఆర్మ్స్ రౌండ్ అనేది తీసుకోవాలండి. అందుకని బ్లౌజ్కి యూజ్ అయ్యేలాగా ముందే మీకు షేప్స్ అనేవి డ్రా చేయడం నేర్పించానండి. షేప్స్ గురించి అందుకే అన్నిసార్లు చెప్పానండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ పాయింట్ నుంచి టేప్ పెట్టుకొని, మనం 5.5 తీసుకున్నాం కాబట్టి మిడిల్ పాయింట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి స్లోగా డౌన్ చేసుకుంటూ మనం రౌండ్ అనేది తీసుకోవాలండి. ఆర్మ్స్ రౌండ్ చూస్తున్నారు కదా. ముందు డాట్స్ పెట్టుకోండి. డాట్స్ పెట్టుకుంటే మీకు నీట్గా వస్తుంది. ముందే మీరు లైన్ డ్రా చేశారంటే బిగినర్స్ కాబట్టి సరిగ్గా రాదండి రౌండ్ అనేది. మనం మళ్ళీ డ్రా చేస్తే దాని మీదే మార్క్ అనేది పోతుంది. కాబట్టి ఇప్పుడు డాట్సే పెట్టుకోండి. డాట్స్ పెట్టుకుంటా చూసుకోండి. తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకొని దాన్ని రివర్స్ చేసుకోండి. బ్యాక్ సైడ్కి కుట్టు ఉంది కదండి, బ్యాక్ సైడ్ ఆర్మ్స్ రౌండ్ కుట్టు, దీన్ని ఆర్మ్స్ రౌండ్ అంటారని చెప్పాను కదండి. ఆర్మ్స్ రౌండ్ కుట్టు కాడి నుంచి మనం దీన్ని ఎంత ఉందో టేప్తో మెజర్ చేసుకోండి. మనం వేసిన డ్రా అనేది ఈ మెజర్ కరెక్ట్గా సరిపోతే మనం చేసింది కరెక్ట్ అండి. మనం రాసిన డయాగ్రామ్ వచ్చింది కరెక్ట్గా ఉంటుంది. చంకల దగ్గర మనకి పట్టేయకుండా, ముడతలు రాకుండా ఉంటుందండి. ఇలా కరెక్ట్గా ముందే ఖర్చులు అనేవి పట్టేయకుండా ఉండడానికి ముందే ఇలా టేపుని జరుపుకుంటూ, బ్లౌజ్ అనేది జరగకూడదండి, టేపుని మాత్రమే మనం మెజర్ చేసుకుంటూ, ఫస్ట్ కుట్టు ఉంది కదండి, జాయింట్ కుట్టు, సైడ్ జాయింట్ కుట్టు, ఆ ఫస్ట్ కుట్టుకి కరెక్ట్గా మెజర్ చేసుకోవాలండి. నాకు 8.5 వచ్చిందండి ఇక్కడ. అలాగే మీ బ్లౌజ్కి మెజర్ చేయండి ఎంత ఉందో. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఖర్చుల కోసం 1/4 ఇంచు పైకి పెట్టేసుకొని, ఖర్చు మడత పెట్టి కుట్టేసాం కదండి, అందుకే 1/4 ఇంచు పైకి పెట్టి టేపు కదుపుకుంటూ బ్లౌజ్ కదలకుండా మెజర్ చేసుకోండి. నిదానంగా మెజర్ చేసుకోండి. ఇప్పుడు మనకి వచ్చిన 8.5 దీనికి సరిపోయిందో లేదో కొలుచుకుందామండి. చూడండి వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగే టేపు కదుపుతూ చూడండి, టేపు తిప్పుకుంటూ కొలుచుకోండి. కరెక్ట్గా చూసారా, మనకి బ్లౌజ్లో 8.5 వచ్చింది. అలాగే మనం డ్రా చేసింది కూడా 8.5 వచ్చింది. కాబట్టి అక్కడికి మనకి ఖర్చుకు వస్తుందండి. అక్కడి నుంచి మనం ఖర్చుకి డ్రా చేసుకోవాలి. అది కరెక్ట్ పాయింట్ అండి, అలా రావాలండి. మీకు ఒకవేళ అలా రాలేదు అంటే మీరు మళ్ళీ సర్కిల్ అనేది మళ్ళీ డ్రా చేయండి. పైకి పెంచి కానీ
కొంచెం పెంచి ఒక పాయింట్ లేదా ఒక పాయింట్ తగ్గించి డ్రా చేయండి. కరెక్ట్గా రావాలండి అది మనం కొలుచుకునేటప్పుడు. తర్వాత సైడ్ జాయింట్ కోసం డ్రా చేసుకోండి. ఖర్చు పాయింట్ ఎక్కడికుందో ఖర్చు పాయింట్ నుంచి మనం 1.5 కింద ఖర్చుకు పెట్టుకున్నాం కదండి, పైన కూడా 1.5 ఖర్చుకు పెట్టుకొని ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకోండి. ఖర్చుకండి. వీడియోలో ఏది అర్థం కాకపోతే ఫస్ట్గా చూసినప్పుడు ఎవరికీ అర్థం కాదండి. అర్థం కాలేదని బ్లౌజ్ కటింగ్ వదిలేయమాకండి. ప్రయత్నించండి. ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుందండి. ఇక్కడ ఏంటంటే మన నడుముకి ఎంతైతే లెంత్ వచ్చిందో మనకి నడుము లెంత్ ఎంత వచ్చిందో అంటే బ్యాక్ డాట్స్తో కలిపి ఇక్కడ మనకి ఎంత వచ్చిందో దాని మీద 1 ఇంచు ఎక్స్ట్రా ఉంటుందండి. చెస్ట్ ఎవరికైనా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అంతేనండి. చూడండి ఇక్కడ నాకు 8 వచ్చింది కదండి, 8కి 1 పాయింట్ తక్కువ వచ్చింది కదా. అదే మనకి ఇందాక మనం కొలుచుకున్నప్పుడు చెస్ట్ కూడా మనకి 9కి 1 పాయింట్ తక్కువ వచ్చింది కదా. అలాగా నడుముకి ఎంత ఉందో చెస్ట్ దానికన్నా 1 ఇంచు ఎక్కువ ఉంటుందండి అంతేనండి. మీరు కొలుచుకోకపోయినా కూడా ఈ ఫార్ములా ఫాలో అయితే కరెక్ట్గా వస్తుందండి బ్లౌజు. నడుముకి బ్యాక్ డాట్స్తో ఎంత ఉందో దాని మీద 1 ఇంచు ఎక్కువ ఉంటుంది చెస్ట్ అంతేనండి. తర్వాత నెక్ డీప్ అనేది మనం డ్రా చేసుకుందామండి. బ్యాక్ నెక్ డీప్ అనేది డ్రా చేసుకుందాం. బ్యాక్ నెక్ డీప్ కోసం మన బ్యాక్ నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. అది ఎలా అంటే మన సైడ్ జాయింట్ ఇక్కడ బ్యాక్ డాట్స్ వేస్తాం కదండి, బ్యాక్ డాట్స్ 2 ఒక దగ్గర చేర్చి పట్టుకున్నారంటే మనకు ఒక మధ్యన ఒక ఫోల్డింగ్ అనేది పడుతుందండి. ఆ ఫోల్డింగ్ అనేది ఎంత ఉందో కొలుచుకుందామండి. ఆది బ్లౌజ్లో ఫోల్డింగ్ నాకు 4.5 వచ్చిందండి. ఆ 4.5ని అలా పెట్టుకొని బ్యాక్ సైడ్కి డౌన్ నోట్ చేయడానికి నడుము కొలత దగ్గర పెట్టుకొని ఒక మార్క్ అనేది చేసుకోండి. 4.5 ఖర్చుకి ఆల్రెడీ మనం కింద ఒక 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కాబట్టి మనకి ఎంత వచ్చిందో ఒరిజినల్ లెంత్ అంతే నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని పైన మనం 2 పెట్టుకున్నాం కాబట్టి కింద రౌండ్ అనేది మనకి బాగా తెలియడం కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్లో అయితే 3 పెట్టుకోవచ్చండి. 3, 3.5, 4 వరకు కూడా పెట్టుకోవచ్చండి సైజుని బట్టి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2.5 పెట్టుకుంటున్నాను. పైన లెంత్ నేను 2 పెట్టుకున్నాను కాబట్టి కింద 2.5 పెట్టుకున్నాను. అదే పైన 2.5 పెట్టుకున్న వాళ్ళు కింద 3 పెట్టుకోవచ్చండి. చూడండి అలా స్కేల్ పెట్టుకొని క్రాస్గా వస్తుంది లైను. క్రాస్గా స్కేల్ ఎక్కడ కదలకుండా ఒక చేతితో స్కేల్ పట్టుకొని డ్రా చేసుకోండి. అలా డ్రా చేసుకొని ఈ డ్రాలోనే మనం ఏదైనా ఏ నెక్ ఏ డిజైన్ అయినా కూడా ఆ బాక్స్లోనే వేసుకుంటామండి. దీనికి మన రౌండ్ నెక్ తీసుకోవడానికి స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుంది బిగినర్స్కి. మీరు స్కేల్ ఇది వాడడం కన్నా చేత్తో డ్రా చేసుకోవడమే బెస్ట్ అండి. బాగా తిరుగుతుంది, హ్యాండ్ అనేది బాగా తిరుగుతుంది మనకి. నేను ఇది ఉంది ఇలాంటిది ఒకటి ఉంటుందని మీకు చూపించడం కోసం దాంతో డ్రా చేశానండి, సర్కిల్తో డ్రా చేశాను. లేదంటే స్కేల్తో ఒక లైన్ పెట్టుకొని ఇలా బాక్స్ గీసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ పెట్టుకొని ఒక 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని మనం ఆర్మ్స్ రౌండ్ ఎలా అయితే తీసుకున్నామో అలాగే నెక్ కూడా మనం రౌండ్ తీసుకోండి. చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని తీసుకున్నా కూడా మీకు నీట్గా వస్తుందండి. అలాంటిది ఒకటి ఉంటుందని చూపించడం కోసం దాంతో డ్రా చేశానండి. ఇలా ఇప్పుడు మీరు ఎలా అయితే డ్రా చేసుకున్నారో దీనికి ఎల్ షేప్ అనేది ముందు మీరు జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎల్ షేప్ కొంచెం క్రాస్ తీసుకున్నారు, అటువైపుకి తీసుకున్నారంటే ఈ ఎల్ షేపు కొంచెం మీరు యువతలకి తీసుకున్నారంటే లూజ్ వచ్చేస్తుందండి. చూడండి పెన్సిల్తో చూపిస్తాను. ఎల్ షేప్ అనేది చాలా జాగ్రత్తగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నప్పుడు అటువైపుకి తీసుకుంటే లూజ్ వచ్చేస్తుంది, ఇటువైపుకి తీసుకుంటే టైట్ అయిపోతుంది, మనకి పట్టేస్తుంది. ఉగ్గుల కింద వచ్చేస్తాయండి. హ్యాండ్ అతికినప్పుడు ఉగ్గుల కింద వస్తాయి కదా, అలా వచ్చేస్తాయి. కాబట్టి స్ట్రైట్గా ఉండాలి. ఇది బ్యాక్ నెక్ డ్రా అండి. ఇప్పుడు ఎలా డ్రా చేసామో అలాగా కట్ చేసుకుందాం. జాగ్రత్తగా చూడండి. మీరు ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు డ్రా చేసినప్పుడు పేపర్లు వేస్ట్ అవ్వకుండా ఇటువైపు తిప్పి ఒక డ్రా చేసుకోండి, మిడిల్లో ఒక డ్రా చేసుకోండి. అలాగా ఒక ఫోల్డింగ్కి మనకి 4 డ్రాస్ వస్తాయండి. అలా డయాగ్రామ్స్ వేసుకొని తరువాత కట్ చేసుకోండి. బాగా ప్రాక్టీస్ చేసుకోండి. పేపర్ కటింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేస్తేనే మనం క్లాత్ మీద పెట్టగలమండి. జాగ్రత్తగా ఎలా అయితే డ్రా చేశారో అలాగే మీరు బిగినర్స్ కాబట్టి పర్వాలేదు, తిప్పుకుంటూ కట్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరికి రాదండి. యాక్చువల్గా అయితే తిప్పకూడదు, డయాగ్రామ్ని అలా ఉంచి ఒక చేతితో ఆంచి జాగ్రత్తగా కట్ చేయాలి. కానీ బిగినర్స్ కాబట్టి మీకు ఎలా వీలైతే అలాగా, కానీ డ్రా చేసిన షేప్ అనేది పోకుండా
మీకు ఎలా వీలైతే అలాగా కట్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ కోసం కాబట్టి మీరు తిప్పుకుంటూ అయినా పర్వాలేదు. జాగ్రత్తగా నిదానంగా కట్ చేసుకోండి. కట్టింగ్ కూడా నేను ప్రాక్టీస్ చేయాలండి. బాగా చెప్పాను కదండీ నేను ప్రీవియస్ క్లాస్‌లో. కట్టింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. షేప్స్, సర్కిల్ షేప్స్ పేపర్ మీద డ్రా చేసుకొని, ఆ షేప్‌ని ఎలా కట్ చేయాలో ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడే మనకి నెక్స్ అనేవి బాగా తిరుగుతాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేస్తేనే నాకు అర్థమవుతుందండి మీకు అర్థమైందో లేదో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని నెక్స్ట్ వీడియోస్ కోసం. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. Believe yourself and keep practicing. Thank you for watching.